థంబ్‌నెయిల్ చూసి చాలా క్యూరియాసిటీతో వీడియో ఓపెన్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం అస్సలంటే అస్సలు బాలేదు. వన్ టైం ట్రై చేయొచ్చు కానీ అంతకు మించి అయితే ఇంక వెళ్ళలేము. ఎందుకో నాకు అలా అనిపించింది పర్సనల్లీ. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు అలా అన్నాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఇప్పుడు మన వైజాగ్లో గ్రాండ్గా ఓపెన్ అయిన బాబాయ్ హోటల్కి అయితే మేము వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది టేస్ట్ చేసి సో ఒక రివ్యూ అయితే చేద్దామని అనిపించింది. ఓపెనింగ్ చేసి 2-3 డేసే అవుతుంది కాబట్టి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. ఫుడ్ ఎలా ఉంటుంది, మనం పెట్టిన మనీ ఆ ఫుడ్ వర్త్ కాదు అనేది కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. బాబాయ్ హోటల్ అనగానే చాలా మందికి ఫస్ట్ టిఫిన్స్ గుర్తొస్తుంది, ఆ తర్వాత మీల్స్ అనమాట. సో మేము ఇప్పుడు లంచ్ టైంకి వెళ్ళాము కాబట్టి లంచ్ ట్రై చేసేద్దాము. అండ్ ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం ఏంటి బాబాయ్ ఏం కావాలి అనే టీషర్ట్స్ మాత్రం భలే అనిపించింది. అండ్ బాబాయ్ హోటల్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి అనేది ఇక్కడ 1926 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అతను ఎప్పుడెప్పుడు ఎలా కష్టపడ్డారు, ఒక్కొక్క సంవత్సరంలో ఎలా ఎదుగుతూ వచ్చారు అనేది క్లియర్గా అక్కడ హోటల్ మెయిన్ అంటే సర్వ్ చేస్తారు కదా అక్కడ అయితే మాత్రం పెట్టారు. అది చూడడానికి చాలా బాగా అనిపించింది. క్రౌడ్ అయితే చాలా చాలా ఉంది, చూస్తే మీకే అర్థమవుతుంది. అసలే లంచ్ టైం ఏమో చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దట్టు ఓపెన్ అయింది కదా, అందుకు ఎక్కువ మంది వస్తున్నారనమాట. మెయిన్గా వచ్చే వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ రివ్యూస్ చూసే వస్తున్నారు. సో మేము కూడా అలానే వెళ్ళిన వాళ్ళం అనుకోండి. ఎందుకో నాకేమనిపించింది అంటే వెళ్ళగానే ఒక మెనూ ఉంది, అక్కడ మెనూ చూసి మనకు కావాల్సింది మనం ఆర్డర్ చేసాము మెయిల్కి. అండ్ ఒక టోకెన్ ఇచ్చారు, అది పట్టుకుని వెయిట్ చేసి చాలాసేపు ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆ టోకెన్ తీసుకుని మీల్స్ తెస్తామని చెప్పి ఆల్మోస్ట్ మాకు ఒక 30 minutes to 45 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మేము ఆర్డర్ చేసిన మీల్ అయితే తెచ్చిచ్చారు ప్లేట్లో. ఓకే, చూడడానికి అయితే బాగానే అనిపించింది. చూస్తున్నారు కదా, ఒక మీల్లో అండ్ ఒక స్వీట్, ఒక కర్రీ, ఇంకొకటి గ్రేవీ కర్రీ అండ్ ఒక పచ్చడి, ఒక పెరుగు అండ్ ఒక అప్పడం, ఒక రసం, పప్పు, ఇంకా ఇవి ఇచ్చారనమాట. పక్కనే నెయ్యి, కారపొడి కూడా ఇచ్చారనుకోండి. సో ఇంకా ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా మీల్స్ అనగానే అవే ఉంటాయని. ఇంకా అవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి. తిన్న తర్వాత రివ్యూ ఎలా ఉంది ఏంటో చూసేద్దాం. టేస్ట్ అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు బాగాలేదు, నిజంగా చెప్తున్నాను. స్వీట్ అయితే ఫస్ట్ తిన్నాను, అంటే కొంచెం షుగర్ తక్కువ అనిపించింది. ఓకే పర్వాలేదు, నాట్ బ్యాడ్. అండ్ రిమైనింగ్ ఫుడ్ మాత్రం తింటుంటే ఏ కర్రీస్ కూడా తెలియట్లేదు. అంటే ఇంట్లో వంట చేసే మనకేలా ఉంటే ఇంకా మగవాళ్ళకి ఏం తెలుస్తుంది, అది ఏ కర్రీనో కూడా తెలియలేదన్నమాట నాకైతే. లాస్ట్ వరకు ఆ కర్రీస్ ఏంటో కూడా తెలియలేదు నాకు. అండ్ ఫస్ట్ నేనైతే కొంచెం నెయ్యి అండ్ కారపొడి ఉంటుంది కదా అది వేసుకుని టేస్ట్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది. అస్సలు బాగాలేదు, ఆ నెయ్యి ఫ్లేవరే తప్ప ఆ కారపొడిలో అసలు ఉప్పు లేదు. ఎందుకు వేసుకున్నాను కూడా అనిపించింది, అక్కడే డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ దానిలో కొంచెం నేను టేస్ట్ కోసం పక్కనే పచ్చడి ఉంటే అది తీసుకుని వేసి కలుపుకున్నాను అనమాట. ఈ ఫస్ట్ ముద్దు నోట్లో పెట్టుకోగానే నా ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అసలు ఏంటిది, చిన్నపిల్లలకి అన్నం పెడితే దాంట్లో ఉప్పు కానీ కారం కానీ ఏమీ ఉండకుండా చప్పగా పెడతారు చూడు, అలా ఉందన్నమాట. ఏంటో అసలు డిసప్పాయింట్ ఇంక ఇక్కడే అయిపోయాను నేను. మేము ఆర్డర్ చేసింది 4 meals అయితే ఫస్ట్ ఒక ప్లేట్ తెచ్చి ఇచ్చారు, ఆ తర్వాత ఇంకో 5 minutesకి ఇంకొక ప్లేటు అండ్ రిమైనింగ్ ఇంకో 2 plates మేము హాఫ్ మీల్స్ కంప్లీట్ చేసిన తర్వాత తెచ్చి ఇచ్చారనమాట. అంటే సరిగ్గా ఎస్టాబ్లిషన్ చేసుకోలేదు, ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదు ఎలా రిసీవ్ చేసుకోవాలి వచ్చిన వాళ్ళని అనేది అని అనిపించింది. స్టార్టింగ్లో కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కావచ్చు అండ్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చే విధానంలో కావచ్చు, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఆ కర్రీస్ అవన్నీ పక్కన పెట్టేసి సాంబార్ ఉంటే ఒకటి వేసుకుని, పప్పు ఉంటే కొంచెం వేసుకుని ఇంకా ఫస్ట్ అయితే తినేసాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ పెరుగుతో కొంచెం అన్నం తిన్నాను అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చిన దోసకాయ పచ్చడి ఏదో ఉంది, సో దాంతో పెరుగన్నం తినేసాము. ఇంకా అలా అయిపోయిందనమాట. బాబాయ్ హోటల్ ఫుడ్ రివ్యూ అయితే ఇదే పర్సనలీ నాకు అనిపించింది. అండ్ చాలామంది వచ్చిన వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ఒక హోటల్ కొత్తగా ఓపెన్ చేశారు అంటే చాలా బాగుంటుంది కదా, స్టార్టింగ్లో చాలా నీట్గా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అండ్ ఫుడ్ విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు కదా. సో ఆ విషయంలో అందరూ డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళే. ఐ మీన్ నేను అక్కడ చూసింది మాత్రమే చెప్పాను.
అయ్యో అనవసరంగా ఇక్కడికి వచ్చాము, ఇంక వేరే దగ్గరికి వెళ్తే బాగున్ను అన్నట్టుగా అనిపించింది. నేను విన్నాను అక్కడ వచ్చిన వాళ్ళల్లో, నేను విన్న వాళ్ళ మాటలు అయితే ఒక 5 to 6 మెంబర్స్ అయితే విన్నాను. అండ్ వాళ్ళు చూస్తుండగా వీడియో తీస్తే బాగోదు కాబట్టి తీయలేదు, లేకపోతే నేను వీడియో తీసేదాన్ని కంపల్సరీగా. అంటే ఎవరిని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని అయితే కాదు, నాకు అనిపించింది అంటే తినే ఫుడ్ విషయంలో కొంచెం తిన్నా అది తక్కువైనా సరే సాటిస్ఫైగా ఉండాలన్నమాట. అంటే కడుపు నిండా తిన్నాము అనే ఇదిగా ఉండాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు, అందుకే నేను ఈ వీడియో చేశాను తప్ప. అండ్ తక్కువ చేయాలి అండ్ వాళ్ళని బాధ పెట్టాలి అని అయితే కాదు. సో నాకు అనిపించింది, నేను పర్సనల్లీ చెప్పాను. మీకు తెలుసు కదా బాబాయ్ హోటల్ అనగానే చాలా ఫేమస్ అయిన హోటల్, ఫుడ్ కూడా చాలా బాగుంటుందని మేము ఇప్పటికే చాలా చాలా వీడియోస్లో రివ్యూస్ చూసాం. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వీడియోస్ చూసి వచ్చాము, బట్ ఇక్కడ అంత లేదు అనేసి వాళ్ళలోకి వాళ్ళే మాట్లాడుకుని అంటే అలా డిస్కస్ చేసుకున్నారనమాట. సో ఇంకా ఫైనల్గా మేమైతే మా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. అండ్ ముఖ్యంగా మీలో ఎవరన్నా ఈ హోటల్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం కంపల్సరీగా మర్చిపోకండి. అలాగే ఫుడ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో షేర్ చేసి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీరు కూడా కనుక్కోండి. అండ్ ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే అన్నీ చూసుకుని వెళ్ళాలి.